మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇది వెయిట్ లాస్ కి ఉపయోగపడుతుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వారికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి అన్నారు. ఏంటి ఆ రెసిపీ? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో డాక్టర్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు, యోగా థెరపిస్ట్, అదే విధంగా ప్రముఖ న్యూట్రిషనిస్ట్. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం అండి సార్, ఒకే రెసిపీతో ఇది వెయిట్ లాస్ కి ఉపయోగపడుతుంది, అదే విధంగా మలబద్ధక సమస్య ఉన్నవారు, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వారికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి అన్నారు. ఏంటి ఆ రెసిపీ? సో ఇక్కడ ఏంటంటే ప్రధానంగా మనం ఈ అవిసె గింజలు, ఈ అవిసె గింజల్లో చాలా చాలా మంచి మంచి గుణాలు ఉన్నాయన్నమాట. ఇదేంటంటే మన డైజెషన్ ని పెంచుతుంది, మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది, అలాగే వెయిట్ లాస్ ని కూడా చేస్తుంది అనమాట. సో ఇన్ని ఉన్నాయి. కాకపోతే ఇందులో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఎలా తీసుకోవాలి అంటే ఇది కొంచెం టేస్ట్ మన టంగ్ యాక్సెప్ట్ చేయదన్నమాట. సో అలా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనం ఇప్పుడు చూపించే ఈ రెసిపీ ద్వారా చాలా ఈజీగా ఇంటేక్ అవుతుంది అనమాట. సో ఈ మనం జస్ట్ పౌడర్ లాగా చేస్తాం. ఈ పౌడర్ ని మామూలుగా మీరు అన్నంకి పప్పు కలుపుకుంటారు కదా, ఆ పప్పులో ఒక స్పూన్ వేసుకోవచ్చు, లేదా కర్రీ వండిన తర్వాత కర్రీలో ఒక స్పూన్ వేసేసుకుని కలిపేసుకుని మామూలుగా కొబ్బరి పొడి, ధనియాల పొడి వేస్తాం, ఆ పౌడర్ లాగా ఈ పౌడర్ కూడా వేసేసుకుని అసలు మీకేం తెలియకుండా కూడా మనం పొట్టులోకి పంపిస్తాం అనమాట. అలా వెళ్ళడం వల్ల మనం ఇందాక చెప్పుకున్న 3 గుణాలు చెప్పాం కదా, డైజెషన్, మలబద్ధకం, వెయిట్ లాస్, ఇవన్నీ కూడా దీని ద్వారా వస్తాయన్నమాట. చాలా చాలా మంచి పౌడర్ మనం ఇప్పుడు చూడబోతున్నాము. సో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ప్రధానంగా మనం అవిసె గింజలు వాడతాం, తర్వాత పల్లీలు, నువ్వులు, మెంతులు, చింతపండు, తర్వాత ఈ జీలకర్ర వేస్తాం. సో దాంతోపాటు ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు కూడా వేస్తాం. టేస్ట్ కి తగ్గంత మనం సాల్ట్ వేసుకుంటాం. సో వాటితో పాటుగా మనం ఈ వెల్లుల్లి కూడా దీంట్లో వేసుకుందాం. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ స్టవ్ వెలిగించేసేసి మనం ఈ ఒక్కొక్కటి దీంట్లో వేయించేసుకుంటాం అనమాట. ఈ పల్లీలు బాగా వేగే వరకు ఉండాలా సార్? పల్లీలు వేయించాలి, ఎందుకంటే అది మనం పొడి చేయాలి కదా, కొంచెం పచ్చిదనం పోతుంది అనమాట. ఇవి డైరెక్ట్ గా తినాలి అంటే కూడా చాలా మంది ఇబ్బంది పడుతుంది. అందులో వేసేసారు. సో నెక్స్ట్ అలాగే మనం అవిసె గింజలు కూడా వేయించేసుకోవాలి. సో ఫస్ట్ మనం పల్లీలు వేయించి మిక్సీ జార్లో వేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ అవిసె గింజల్ని వేయించేసుకుంటున్నాం. రైట్. సో ఈ అవిసె గింజల్ని తీసేసుకుంటాం వేగిన తర్వాత. నెక్స్ట్ మనం నువ్వుల్ని, ఈ తెల్ల నువ్వులు, మామూలుగా నువ్వులు, వీటిని వేయించేసుకుంటాం. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో నువ్వులు ఉన్నాయి కాబట్టి ఇది నీ పెయిన్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది, కాల్షియం ఉంటుంది కాబట్టి. సో దీంట్లో కొంచెం మనం జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేసుకొని ఒక టీ స్పూన్, ఒక టీ స్పూన్ మెంతులు వేసేసుకొని దీంట్లో ఈ కరివేపాకు, తర్వాత ముందుగా రెడీ చేసుకున్న ఈ వెల్లుల్లి వేసేసుకొని వేయించేసేసుకుని. వెల్లుల్లి వచ్చేసి బ్లడ్ థిన్నర్ గా యూజ్. ఎగ్జాక్ట్లీ. చాలా వరకు అన్ని మన వంటింట్లో దొరికేవే, కొత్తగా ఏం లేదు ఇక్కడ. మీకు టేస్ట్ కి తగ్గట్టు, అంటే కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, నార్మల్ గా అనుకునే వాళ్ళు.
మొత్తానికి ఓం ప్రకాష్ గారు ఎప్పుడు వచ్చినా స్వీట్స్ చేసేవాళ్ళు మన ఈసారి సుమటి కొంచెం. ప్రేక్షకుల కోసం. Yeah. కానీ ఇక్కడ చూస్తే ఈసారి ఒక స్పైసీ ఐటమ్ చేస్తా ఉన్నట్టు కనపడతా ఉంది. యా, అంటే మనం అన్ని రకాల వ్యూయర్స్ ని మనం Yes, దృష్టిలో yes. పెట్టుకోవాలి కదా. అవును, అవును. అంటే అందరూ స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఉండరు కాబట్టి Hmm. వాటిని దృష్టిలో పెట్టుకొని మనం ఇలా డిఫరెంట్ ఐటమ్స్ మనం చేయడం జరుగుతుంది. Yes, yes. స్మెల్ మంచిగా వస్తా ఉంది. Yes, మంచి yes. తిరువాత చేస్తే ఎట్లా ఉంటుంది అట్లా. ఎస్ 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 యా. సో స్టవ్ కట్టేసేయండి, ఇది అయిపోయింది. ఇందాక మనం వేయించుకున్న పల్లీలు మిక్సీ జార్లో వేసాం, నువ్వులు మిక్సీ జార్లో వేసాం, అలాగే ఈ అవిసె గింజలు కూడా మిక్సీ జార్లో వేసేస్తున్నాం. ప్లస్ మనం ఇందాక వేపుకున్న వెల్లుల్లి, తర్వాత జీలకర్ర, మెంతులు, రైట్, వెల్లిపాయ, కరివేపాకు అంతా కూడా వేసేసాం. దాంతో పాటుగా కొంచెం చింతపండు కూడా Okay. వేసేసి, చింతపండు దేనికి సార్ మామూలుగా ఇప్పుడు? టేస్ట్ గురించి అన్నమాట బేసిక్ గా. Okay. అలాగే డైజెషన్ కూడా కొంచెం పెంచుతుంది. ఈ Okay. చింతపండు కొంచెం వేసేసుకొని తర్వాత మన టేస్ట్ కి సరిపడా సాల్ట్ అన్నమాట. అంటే మీరు Mhm. ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకొని, తక్కువ తినే వాళ్ళు ఉంటే తక్కువ వేసేసుకొని సాల్ట్ వేసేసి, సో ఇందాక మనం అన్ని వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మిక్సీ జార్లో వేసేసాం. వేసేసి స్మెల్ చాలా బాగుంది. యా యా. సో అంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని అలా ఉన్నాయి కాబట్టి అసలు మీకు చూడగానే అసలు Yes. మిస్ అవ్వాలని అనిపించదు అనమాట. సో ఖచ్చితంగా తింటారు. సో మన మెయిన్ ఉద్దేశం కూడా అది ఏంటంటే, మన వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా హెల్దీ ఫుడ్ వాళ్ళు తినాలి, వాళ్ళ హ్యాబిట్ లోకి రావాలి అన్న ఉద్దేశంతో మనం ఈ రెసిపీస్ అన్ని మనం చేస్తుంటాం. నార్మల్ గా అవిసె గింజలు తీసుకోవాలంటే తీసుకోవడానికి చాలా ఇబ్బందిగానే ఇబ్బంది ఉంటుందండి. పడుతుంటారు. అవును, ఇప్పుడు ఇది వచ్చేసేసి ఇది మొత్తం కూడా ఒకేసారి రైస్ లోకి తినే విధంగా కనపడతా ఉంది. సో Exactly. మరి ఎక్కువ తిన్నా కూడా ఇబ్బందినా ఏంటి? ఏం లేదు ఇబ్బంది ఏం ఉండదు. ఓకే. యూజువల్ గా ఒక 1 స్పూన్ పొట్ల Sure. పోయేటట్టుగా చూసుకుంటే సరిపోతుంది. మన వేడి టేస్టీ అవిసె గింజల పొడి అనేది రెడీ అయిపోయిందండి. యా, మనం డైరెక్ట్ గా కూడా టేస్ట్ చూడొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా మనం ఇంట్లో ఈ పుట్నాల పొడి చేసుకుంటాం అవును, కదా, అవును. సో అట్లే ఉంటది. కానీ దీంట్లో హెల్దీగా ఉండే విధంగా కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేశారు. అవును. ఎట్లాగో న్యూట్రిషనిస్ట్ కాబట్టి Yes, సో ఏ ప్రాబ్లం కి ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అని చెప్పేసి ఓం ప్రకాష్ గారు చెప్తా ఉంటారు. డైట్ ప్లాన్స్ కూడా ఇస్తా ఉంటారు, యోగా కూడా క్లాసెస్ చేస్తా ఉంటారు. చాలా బాగుంది సార్ చూడడానికి. సో ఇందాక మనం వేయించుకున్న పల్లీలు, నువ్వులు, అవిసె గింజలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి అవన్నీ కూడా మిక్సీలో మనం ఆడిచ్చేసేసి మనం పొడి రెడీ చేసుకున్నాం. సో దీన్ని మనం ఒక డబ్బాలో సేవ్ చేసేసుకొని, అంటే స్టోర్ చేసేసుకొని పెట్టుకొని డైలీ మనం అన్నం తినేటప్పుడు ఒక స్పూన్, మినిమం Okay. ఒక స్పూన్ మనం వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. మనం ఏదైతే చెప్పుకున్నాం, డైజెషన్, రైట్, కాన్స్టిపేషన్ సమస్యలు, తర్వాత వెయిట్ లాస్, రైట్, అవన్నీ కూడా ఈ పొడి తినడం వల్ల మనకు నీ పెయిన్స్, ఎగ్జాక్ట్లీ, మనం నువ్వులు వాడాం కాబట్టి నీ పెయిన్స్, తర్వాత మనం వెల్లుల్లి వేసాం కాబట్టి బ్లడ్ థిన్నర్ గా కూడా పనిచేస్తుంది అనమాట. హెయిర్ ఫాల్ కూడా ఎస్ అవిసె గింజలు వేసాం కాబట్టి హెయిర్ ఫాల్ కూడా పనిచేస్తుంది. అంటే హెయిర్ ఫాల్ ని స్టాప్ చేయడానికి కూడా పనిచేస్తుంది అనమాట. కరివేపాకు కూడా ఉంది. సో టేస్టీ అవిసె గింజల పొడి అనేది మనకు రెడీ అయిపోయింది. సో దీన్ని మీరు మంచిగా గాలి వెళ్ళని డబ్బాలో స్టోర్ చేసేసుకొని డైలీ ఒక స్పూన్, ఈ స్పూన్ మీరు అన్నం తినేటప్పుడుగా మీ పొట్లోకి పోయేటట్టుగా చూసుకోండి. ఎస్పెషల్లీ మీరు పప్పు తింటున్నప్పుడు పప్పుతో పాటు వేసుకుంటే చాలా మంచిది అనమాట. పిల్లలకు కూడా పెట్టచ్చు, ఎందుకంటే దీనిలో కాల్షియం ఉంది కాబట్టి బోన్ స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట. సో అన్ని చాలా హెల్తీ ఐటమ్స్ మనం ఇందులో వాడాం కాబట్టి ఇది మీరు ఖచ్చితంగా యూజ్ చేయండి. సో స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇది టేస్ట్ చేయొచ్చండి? తప్పకుండా. స్పైసీ ఉంటుంది? ఏముండదు, మీరు చూడండి, తప్పకుండా. మంచిగా ఇంట్లో మనం పల్లీల పొడి చేసుకుంటాం కదా, యా, వేరే సార్ వచ్చేసేసి పప్పులో అట్లా కలుపుకోవాలంటా ఉన్నారు. కానీ అది కూడా అవసరం లేదు, డైరెక్ట్ వైట్ రైస్ వేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటే చాలు. ఇంకా బ్రహ్మాండంగా తినేసి వేడివేడి అన్నం మీద కొంచెం నెయ్యి వేసేసుకొని పొడి వేసేసుకొని మీరు తినేసుకోవచ్చు. హెల్త్. సో మీరు ఏమైనా ఇంకా డైట్ ప్లాన్స్ కానీ ఆన్లైన్ ఆఫ్లైన్ యోగా క్లాసెస్ కానీ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా నంబర్ వచ్చేసి 9652252558.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.